ఏమనాలంటే ట్రంక్ అనాలి. ఏమనాలి? ట్రంక్. ఇప్పుడు మనిషికి కూడా ఇక్కడ ట్రంక్ ఉంటుంది. ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న ఈ భాగాన్ని ట్రంక్ అంటాం. ఓకేనా? అలాగే ఒక పెద్ద ట్రీ ఇది కదా, చాలా ఎన్నో సంవత్సరాల ట్రీ. ఈ ట్రీకి ఉన్న ఈ భాగాన్ని కూడా ఏమంటామంటే ట్రంక్ అంటాం. ఏమంటాం? ట్రంక్. కొంచెం చిన్న చెట్లకి, నాజుగ్గా ఉండే చెట్లకు ఉండే ఈ భాగాన్ని స్టెమ్ అంటాం. అర్థమైందా పిల్లలు? చూడండి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి దానికి. బ్రాంచెస్ అంటే ఏంటి? కొమ్మలు. ఏంటి? కొమ్మలు. వేప చెట్టు కూడా పువ్వులు కాయలు కాస్తాయి తెలుసా? పువ్వులు కాసినప్పుడు వాటిని ఉగాది పండుగకి మనం పచ్చడిలో వేసుకుంటాం కదా. కాయలు ఆ రాలి కింద పడినప్పుడు వాటికి చీమలు వస్తాయి, అవునా? మరి కాయ కింద రాలి పడకుండా దానికి చుట్టూ ఏముంటుంది? ఒక కవర్ ఉంటుంది కదా. ఎంత అద్భుతం కదా. కవర్ ఉంటుంది. కవర్ లోపల చిన్న వినాలి, కవర్ లోపల ఏముంటుంది? చిన్న గుజ్జు ఉంటుంది. గుజ్జు పల్పు ఉంటుంది కదా, మెత్తటి. ఆ తర్వాత లోపల ఒక విత్తనం ఉంటుంది, సీడ్ ఉంటుంది కదా. అంటే విత్తనాన్ని కాపాడుతూ దానికి చుట్టూ పల్పు ఉంటుంది, మళ్ళీ పల్పుని కాపాడుతూ చుట్టూ ఒక కవరింగ్ ఉంటుంది కదా, ఒక లేయర్ ఉంటుంది, ఒక పొర లాంటి నిర్మాణం ఉంటుంది కదా. సో విత్తనాన్ని కాపాడడానికి ఇంత గొప్ప నిర్మాణం ఉంది. అర్థమైందా? ఈరోజు పార్ట్స్ అనేటి ఏంటి? లీవ్స్. ఏంటిది మరి? ట్రంక్. ఈ ట్రంక్ పైన ఉన్న ఇదేంటిది? ఉందా ఇది? దీని ఏమంటారు మరి? బార్క్. తెలుగులో అయితే బెరడు అంటారు. బెరడు. ఏంటిది? బెరడు అనమాట. కనపడుతుందా? ఇదంతా బెరడు. ఓకే, ఇప్పుడు ఈ జామ చెట్టు దగ్గర రండి. ఇక్కడ చూడండి, జామ చెట్టు. ఏం చెట్టు? జామ చెట్టు. జామ చెట్టు చూడండి, బ్రాంచెస్ అంటే కొమ్మలు క్లియర్ కనపడుతున్నాయి, కొమ్మలు కదా. ఇక అట్లనే దీనికి కూడా బార్క్ ఉంది చూడండి. బెరడు అనుకున్నాం కదా, అనుకున్నామా లేదా? బెరడు అంటే పైన కొంచెం స్కిన్ లాగా ఉంటుంది అనమాట. ఇక చూడండి, ఇదంతా బెరడే. ఇగో ఊడుతుంది, కనిపిస్తుందా? కాకపోతే అది వేప చెట్టు కాబట్టి దానికి చాలా మందంగా ఉన్నది. ఇది కొంచెము స్కిన్ లాగా ఉన్నది అనమాట. ఇక ఇక్కడ చూడు, కనిపిస్తుందా? ఇది కూడా బెరడు లేదంటే బార్క్ అని అంటాం అనమాట. ఓకే, లెట్స్